ఈ ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మన ఇండియాలో జూలై 1వ తారీఖున లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3. ఇది ప్రజెంట్‌గా గ్లోబల్‌గా అలాగే మన ఇండియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న స్మార్ట్ ఫోను. 50,000-60,000 బడ్జెట్‌లో పెడతారని ప్రజెంట్‌గా అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంతకుముందున్న నథింగ్ ఫోన్స్‌తో కంపేర్ చేస్తే ఆ బ్యాక్ సైడ్ ఉన్న జాతరల ఎఫెక్ట్‌లు చాలా వరకు తీసేసి సింపుల్‌గా మ్యాట్రిక్స్ డిజైన్ అనేది కాన్సెప్ట్‌తో చిన్నగా ఉంటుంది జాతర ఎఫెక్ట్ అనేది. అలాంటి డిజైన్‌తో తీసుకురాబోతున్నారు. ఇక 50,000-60,000 బడ్జెట్‌లో వీళ్ళు ఆఫర్ చేయబోతున్న ఫీచర్స్ ఏంటంటే 1.5K రెజల్యూషన్‌తో AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటది. స్నాప్‌డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, రెండోది వైడ్ యాంగిల్ లెన్స్ 50 మెగాపిక్సెల్, మూడోది టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ లేదంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటది. 5100 mAh వరకు బ్యాటరీ, నియర్లీ 80-100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దీని గురించి క్లారిటీ అయితే లేదు. అండ్ దీని ప్రైజింగ్ అరౌండ్ 50,000-60,000 బడ్జెట్‌లో ఉండబోతున్నట్టు అనుకుంటున్నారు. అయితే ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. ఇది కాన్సెప్ట్ డిజైన్. అంటే ఇప్పటివరకు నథింగ్ వాళ్ళు రివీల్ చేసిన డీటెయిల్స్ ప్రకారం తయారు చేయబడ్డ డిజైన్ ఇది. అఫీషియల్ డిజైన్ మనకు 1వ తారీఖున తెలుస్తుంది. ఇక రెండోది స్నాప్‌డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసరు మన ఇండియాలో 27,000-28,000 బడ్జెట్‌లోనే అవైలబుల్‌గా ఉంది. అయితే ఇది మీకు 50,000-60,000 బడ్జెట్‌లో ఉండటం అనేది చాలామంది ఆలోచిస్తున్న పాయింట్ అనమాట. ఎందుకంటే అక్కడ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ దీనికంటే చాలా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అంతా బానే ఉన్నట్టు అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుంది ఈ డిజైను? అలాగే దీని ప్రైజింగు? 50,000 బడ్జెట్‌లో పెడితే దీన్ని కొంటారా లేదా? కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. నేను అనుకోవడం 40,000 పెట్టినా గానీ కొంచెం ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్‌ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే.